హైదరాబాద్కు ఉపాధి ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక యాప్ రూపొందించింది IIIT హైదరాబాద్. నగరంలోని సమగ్ర డీటెయిల్స్తో యాప్ తయారు చేసింది. సిటీలో మౌలిక వసతులు, ప్రభుత్వ, ప్రైవేటు సేవల కోసం ఇబ్బంది పడకుండా యాప్ అందుబాటులోకి తెచ్చారు నిపుణులు. నగరాలకు వెళ్లే వారికి ఇది డిజిటల్ గైడ్లా పనిచేస్తుందన్నారు. నగర జీవన ప్రమాణాలను ఒకే వేదికపై ప్రజలకు అందించాలనే లక్ష్యంతో IIIT హైదరాబాద్ రూపొందించిన లివబిలిటీ యాప్పై స్పెషల్ స్టోరీ. బతుకు తెరువు కోసం సిటీకొచ్చిన వలసదారులైనా, ట్రాన్స్ఫర్లతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన ఉద్యోగులైనా, ఉపాధి వెతుక్కుంటూ నగరాలకు వెళ్లే యువత అయినా ఎక్కడ ఏముందో తెలియక తిప్పలు పడతారు. కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక మనమైనా ఇబ్బంది పడుతూ ఉంటాం. భౌగోళిక, సామాజిక పరిస్థితులు, హాస్పిటళ్లు, స్కూళ్లు వంటి ఇతర ఫెసిలిటీస్ను నెమ్మదిగా తెలుసుకుని ఆ ప్రాంతాల్లో జీవన విధానానికి అలవాటు పడుతూ ఉంటారు. సౌత్ ఇండియాలో మన తెలంగాణలో అది భాగ్యనగరం వెదర్ పరంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ లోనూ అందరికీ ఆమోదయోగ్యమైన సిటీ. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు వస్తూ ఉంటారు. సిటీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక కొన్ని రోజులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేకమైన యాప్ తయారు చేసింది IIIT హైదరాబాద్. సిటీకి సంబంధించి సమగ్ర వివరాలతో యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. IIIT హైదరాబాద్ ప్రాడక్ట్ ల్యాబ్ అధికారులు, పరిశోధక విద్యార్థులు కలిసి లివబిలిటీ పేరుతో రూపొందించిన ఈ యాప్ కొత్త సిటీలకు వెళ్లే వారికి ఒక డిజిటల్ గైడ్ లా పనిచేయనుంది. ఈ యాప్తో నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ ఎక్కడున్నాయి, బెస్ట్ వెదర్ కండిషన్ ఉండే ప్రాంతాలేవి, అక్కడికి చేరుకునే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వంటి అనేక వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జాబులు, విద్య, ఉపాధి అవకాశాల కోసం మెట్రో నగరాలకొచ్చే యువత, కుటుంబాలతో వలస వచ్చేవారు, ఇతర ప్రాంతాల ప్రజలకు లివబిలిటీ యాప్ ఎంతో ఉపయోగపడనుంది. సిటీలో నివాస యోగ్యతను అంచనా వేయడానికి పలు కీలక అంశాలను లివబిలిటీ యాప్లో అందుబాటులో ఉంచారు. గాలి నాణ్యత, తాగునీటి లభ్యత, ట్రాఫిక్ పరిస్థితులు, ప్రజా రవాణా వ్యవస్థ, ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, వినోద కేంద్రాలు, సినిమా థియేటర్లు వంటి విభిన్న సమాచారాన్ని ఇందులో సమగ్రంగా అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఈ యాప్ను పబ్లిక్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేలా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు ప్రొడక్ట్ ల్యాబ్ ప్రతినిధులు. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థల నుంచి సేకరించిన సమాచారాన్ని యాప్లో సమీకరించినట్లు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒక యాప్ లా చేస్తున్నాము. ఒక చిన్న కాంపస్ లాగా ఉంటుంది. ఆ కాంపస్ నుంచి మీరు చూసుకోవచ్చు. చూసిన తర్వాత వెళ్ళి ఏ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళొచ్చు, మీ రిక్వైర్మెంట్స్ స్పెక్ట్ చేయొచ్చు. దీనిని సిటీ ప్లానర్స్ కూడా వాడచ్చు. ఒకసారి ఒక డిఫరెంట్ పారామీటర్స్తో ట్రై చేసి, ఓకే ఈ ఏరియాలో పోలీస్ స్టేషన్ లేదు, ఈ ఏరియాలో బస్ స్టాప్స్ లేవు, ఈ ఏరియాలో మనం ఇవి పెట్టచ్చు, ఈ ఏరియాలో సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి. ఇందులో మనము న్యూస్ పేపర్స్ నుంచి వచ్చిన న్యూస్ కూడా అనలైజ్ చేసి ఏ ఏరియాలో క్రైమ్ రిపోర్ట్ అయ్యింది అది కూడా ఫ్యాక్టరింగ్ తీసుకుంటున్నాం మేము. సో అది చేసి ఈ ఏరియాలో క్రైమ్ న్యూస్ ఎక్కువ వస్తుంది. సో పోలీస్ ఆల్సో కెన్, సో ఎవ్రీ సిటీ ప్లానర్ విల్ బి ఏబుల్ టు యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్ అనమాట. గవర్నమెంట్ దగ్గర చాలా వరకు ఇలాంటి డేటా ఉంది. ఆ డేటా మన దగ్గర ఇంకా వచ్చిందని ఇంకా బెటర్గా చేయొచ్చు, ఇంకా మనము ఇంప్రూవ్ చేయొచ్చండి. నగర జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది లివబిలిటీ యాప్. కొత్త ప్రాంతాల్లో మెరుగైన ప్రజాసేవలను పొందేలా ఈ యాప్ దోహదపడుతుందన్నారు నిపుణులు. ప్రజా అవసరాలకు అనుగుణంగా ఇలాంటి ప్రయోజనకరమైన ఆవిష్కరణలు మరిన్ని తీసుకురావాలంటున్నారు పబ్లిక్.